ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానించే భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దినాన పునరుత్థాన ఆదివారం మనమందరం ప్రభు సన్నిధి నిలిచి ఆరాధించవలసిన సమయం ఆసన్నమవుచున్నది. త్వరితగతిని సిద్ధపడి దేవుని సన్నిధిని నిలుచుదుముగాక. ఆమేన్. నేటి దినాన వాక్య ధ్యానము కొరకైన భాగము సంఖ్యాకాండము 32వ అధ్యాయము. ప్రియులారా, 32వ అధ్యాయంలోని 1 నుండి ఇంచుమించుగా ప్రియులారా 12 వరకున్న వచనాలను మనము ధ్యానము చేయవచ్చు ఉన్నాము. కనుక ఒక వాక్యం చదువుచున్నారు. 11 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఐగుప్తు దేశము నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన కెనజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడునైన యెహోషువయు తప్ప మరి ఎవడునూ పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు. కనుక నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరునూ చూడరని ప్రమాణము చేసెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. యేసు నామమున ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ చదివినటువంటి వాక్య భాగంలో దేవాది దేవుడు తన బిడ్డలైన లేక సేవకుడైన మోషే ద్వారా తెలియపరిచిన మాటలు. ఈ అధ్యాయం ఆరంభం నుంచి మనం చూస్తే రూబేనీయులు, గాదీయులు విస్తారమైన మందలు కలిగిన వారై వారు మోషే, ఎలియాజరుల యొద్దకు వచ్చి వారు ఓ భూభాగాన్ని వారు కోరుకుంటూ ఉన్నారు. ఆదికాండం 13వ అధ్యాయంలో అబ్రహాము లోతునకు మందలు విస్తరించినట్లుగా వీరికిని మందలు విస్తారంగా ఉన్నాయి. తత్ఫలితంగా వీరేమనుకుంటున్నారంటే, అయ్యా, మేము బహుగా మందలు విస్తారము కలిగి ఉన్నవారము కనుక ఇశ్రాయేలు సర్వసమాజము జయించినటువంటి దేశము మందలకు తగిన ప్రదేశం గనుక నీ సేవకులైన మాకు మందలు విస్తారంగా ఉన్నాయి గనుక కాబట్టి మా ఎడల మీ కటాక్షము చూపి మమ్మను యోర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మని మోషే గాదీలతోనూ రూబేనులతోనూ మాట్లాడుచున్న సమయంలో వారి మాట చెప్పారు. అయితే ప్లేరా ఆ సందర్భంలో మోషే అంటారు, లేదు మీకు ఈ ప్రాంతం ఇవ్వడానికి సరైన విధానం కాదు. గడిచిన దినాల్లో మీ పితరులు దేశాన్ని వేగి చూడడానికి వెళ్ళినప్పుడు వారు ఇతరులను అధైర్యపరిచారు గనక యెహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్ళకుండా చేశారు గనక మీకు ఈ ప్రాంతం ఇవ్వడం కుదరదు. అయితే మరి కాలేబు ఉన్నాడు కదా, కాలేబు అతడు నిండు మనసుతో అనుసరించిన వాడు గనక అతనికే ఈ భూభాగం అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు. ప్లరా, ఎందుకు కాలేబునకు ఆ చోటు ఇస్తున్నారు? వీళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదంటే కాలేబు
నిండు మనస్సుతో దేవుని అనుసరించిన వ్యక్తి అంటూ మోషే చెప్తున్నారు. ఐగుప్తు దేశం నుండి వచ్చిన మనుషులందరిలో కూడా పూర్ణ హృదయంతో దేవుని అనుసరించి పూర్ణ మనస్సుతో దేవుని వెంబడించిన వారిద్దరు, ఒకటి యెహోషువ, రెండు కాలేబు. కాలేబు యూదా గోత్రికుడు, యెహోషువ ఎఫ్రాయిము గోత్రికుడు. కనుక దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చినప్పుడు రూబేను గాదీలు తమకు అనుకూలమైన స్థలాన్ని వారు కోరుకుంటున్నారు. ప్రియులారా, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, వారు 5వ వచనంలో మమ్మల్ని మా ఎడలు దయ చూపి యోర్దాను అవతలికి మేము రాకుండగా నీ సేవకులమైన మాకు ఈ దేశాన్ని వారసత్వంగా ఇచ్చేయండి అని అడిగారు. అయితే పిల్లరా, రూబేను గాదు గోత్రికులకు మోషే ఆ బాగా నోలేదు. ఎందుకంటే దానికి సరైనటువంటి ప్రదేశానికి సరిహద్దులు లేకుండా ఉన్నాయి. శత్రులు దాడులు ఆ ప్రాంతం మీదకి వస్తాయి. ఉత్తరాన సిరియా, తూర్పున అమ్మోను, దక్షిణాన మోయాబు. అలాగనే దేవుని ప్రేర మరి ఆ చుట్టుప్రక్కల శత్రులు దాని మీద పడే అవకాశం ఎక్కువగా ఉంది. కనుక వీరేమో యుద్ధం చేయడానికి వెనుకంజ వేసేటువంటి వారు. కానీ కాలేబు ఏమంటాడు, మోషే నన్ను దేశాన్ని వేగి చూడడానికి పంపినప్పుడు నాకెంత బలం ఉందో నాకు నేటికి అదే బలం ఉంది అంటాడు. ఆయన యుద్ధం చేయడానికి ముందుంటాడు, ప్రజలు కలవరాలను తగ్గించడానికి ముందుంటాడు, దేవుని కృప కొరకు అతడు కనిపెడతాడు. మరి వీళ్ళు అలా చేయలేదు కదా. కనుకనే మోషే ఎలియాజర్లు ఏం చెప్పారంటే, మీరు ఈ భాగములో ఉండరాదు, ఈ భాగములో ఎవరుండాలని దేవుని యొక్క నిర్ణయం. దేవుడు అందరి మనస్సులను ఎరిగినవాడు గనక దేవుడు దానికి జవాబునిస్తారు అని చెప్పి కాలేబునకు ఆ భాగం ఇయుటకు వారు ఇష్టపడ్డారు. ప్లేయర్ ఇక్కడ ఒక మాటను గుర్తు చేస్తున్నాను. కాలేబునకు ఎందుకు ఆ భూభాగాన్ని ఇస్తున్నారంటే 2 మాటలు. ఒకటి, నిండు మనస్సుతో దేవుని అనుసరించిన వ్యక్తి కాలేబు. అంటే మన జీవితంలో కూడా నిండు మనస్సుతో మన ప్రభువుని అంగీకరిస్తే మనము కోరుకున్న దానికంటే దేవుడు సిద్ధపరిచినవి ఎన్నో మనకు అనుగ్రహిస్తారు. వినాలి, మనము కోరుకున్న వాటికంటే, మనం ఎంచుకున్న వాటికంటే ఆయన సంకల్పంలో ఉన్నవి నిశ్చయంగా దేవుడు మనకు అనుగ్రహిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక 2, అతడు అంటాడు, మోషే నన్ను పంపినప్పుడు నాకు ఎంత బలం ఉందో నాకు నేటికి అదే బలం ఉన్నది అంటాడు. యుద్ధం చేయడానికి కానీ, సైన్యాన్ని నడిపించడానికి కానీ, యుద్ధమునకు ముందు వెళ్ళుటకు కానీ, ఏదైనా చేయుటకు నాకు నేటికి అదే బలం ఉంది అంటున్నాడు. అంటే చేయుటకైనటువంటి ఒక గొప్ప సామర్థ్యం, చేయగలననేటువంటి ధైర్యం కాలేబులో ఉంది. కనుకనే కాలేబునకు ఆ భాగమునిచ్చుటకు ఇష్టపడ్డారు. పిల్లరా, వీరు అడిగినా, రూబేను గాదు గోత్రికులు అడిగినా ఇవ్వలేదు. కాలేబునకు దాన్ని అప్పగించారు. గల కారణాలు 2 చూసాం. ఒకటి, నిండు మనస్సుతో అనుసరించిన వాడు. 2, పోరాట పటిమను కలిగిన వాడు. మన ఆత్మీయ జీవితంలో ప్రియులారా, ప్రభువును అనుసరించినప్పుడు, ప్రభువును వెంబడించినప్పుడు ఒక అడుగు లోకంలో, ఒక అడుగు దేవునిలో మనం ఉంచకూడదు. కాలేబు నిండు మనసుతో అనుసరించాడు, దేవుని అనుసరించాడు గనకనే తన కోరుకున్న భూభాగాన్ని
దేవుడు తనకు దయచేసి ఉన్నాడు. కనుక మన ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో ప్రభువును వెంబడించేటువంటి ప్రక్రియలో నిండు మనస్సుతో, మంచి మనస్సుతో, పూర్ణ హృదయంతో ప్రభువును వెంబడిందాం. ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మేలుతోనూ, కృపతోనూ, బలముతోనూ నింపండి. ఆశ్చర్యకరమైన మీ దీవెన, ఆశీర్వాదం రెట్టింపు చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరిపైకి చాపబడును గాక. మేలు చేత నడిపించమని యేసునామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.